హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్రేక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ ఇద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ T20 సిరీస్ అయితే మరి అక్టోబర్ 6 నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. ఇక ఫస్ట్ మ్యాచ్ అయితే అక్టోబర్ 6 అనేది జరగబోతుంది గ్వాలియర్ స్టేడియంలో. ఇదైతే కొంచెం కొత్తగా అని చెప్పుకోవచ్చు. మరి స్టేడియం అయితే మరి ఇక్కడ చూడాలి, మరి రన్ ఫిస్ట్ ఉంటుందా లేదంటే స్లో వికెట్ ఉంటుందా అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఈ స్టేడియం వచ్చేసి మధ్యప్రదేశ్లో అయితే ఉంది. పాత స్టేడియం, కానీ యూజువల్లీ ఇక్కడ చూసుకుంటే మరి ఇంతవరకు కూడా ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచ్లు అయితే ఇక్కడ జరగలేవు. ఇక మరి ఈ సిరీస్కి ఒకసారి స్క్వాడ్ని అయితే ఒకసారి మనం చూసుకుంటే బ్యాటర్స్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ అండ్ రియాన్ పరాగు. ఇక వికెట్ కీపర్ వచ్చేసి సంజు శాంసన్, జితేష్ శర్మ. ఇక ఆల్రౌండర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, శివన్ దుబే, వాషింగ్టన్ సుందరు. ఇక బౌలర్స్ వచ్చేసి రవి బిష్ణోయి, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా అండ్ మయాంక్ యాదవ్. ఓవరాల్గా చూసుకుంటే మరి స్క్వాడ్ మాత్రం చాలా బెటర్ అయితే మనకు కనబడుతుంది. అక్కడ కొత్త కొత్త పేర్లు కూడా అయితే మనకి కనబడుతున్నాయి. మరి ఈ స్క్వాడ్లోకి వెళ్ళి మరి ప్లేయింగ్ లెవెన్లో ఎవరెవరు ఉంటారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి ఏ కొత్త ప్లేయర్లకి మరి అక్కడ అవకాశం ఇస్తారు? నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం దొరుకుతుందా? వరుణ్ చక్రవర్తికి అవకాశం దొరుకుతుందా? హర్షిత్ రాణా కానీ మయాంక్ యాదవ్ కానీ వీళ్ళకి కూడా ఛాన్స్ దొరుకుతుందా అనేది మనం ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే చూద్దాం. ఇక ప్రాబిలిటీ అయితే అక్కడ మనం ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకుంటే కాంబినేషన్ ప్లేయింగ్ లెవెన్. ఇక ఓపెనర్స్ అక్కడ అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ అయితే బరిలోకి దిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అభిషేక్ శర్మ తర్వాత అక్కడ ప్యూర్ ఓపెనర్స్ అక్కడైతే మనకైతే స్కోర్లు అయితే కనబడతలేరు. కాబట్టి సంజు శాంసన్ ఒక్కడైతే మనకు అక్కడ కనబడుతున్నారు. సంజు శాంసన్ కూడా అనుభవం అయితే ఉంది మరి అక్కడ ఓపెనింగ్లో ఆడటానికి. గతంలో కూడా మనం ఎన్నో సందర్భంలో చూసినాం కాబట్టి మరి సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ అయితే ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక అభిషేక్ శర్మ లాస్ట్ సిరీస్లో కూడా మనం చూసినాం కదా, జింబాబ్వే సిరీస్లో. తర్వాత సిరీస్లో ఛాన్స్ రాకుండా అని మంచిగా రానిచ్చింది. అక్కడ జింబాబ్వే సిరీస్లో ఒక సెంచరీ అయితే కొట్టిండు. ఇక సంజు శాంసన్ కూడా తన ప్లేస్లో అయితే మరి సిమెంట్ అయితే చేసుకోలేడు ఇంకా కూడా. కాబట్టి ఇది మాత్రం చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మరి అక్కడ సంజు శాంసన్కి అయితే. చూడాలి మరి ఇతని దగ్గర నుంచి కూడా బిగ్ నాక్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెను. మరి సూర్యకుమార్ యాదవ్ కూడా మరి చూడాలి, మరి గత సిరీస్లో అయితే మంచిగా రానిచ్చిండు అక్కడ శ్రీలంక సిరీస్లో మరి అక్కడ. కాబట్టి ఇతని దగ్గర నుంచి కూడా మనం బిగ్ నాక్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ అవుతున్నాం. ఇక బౌలింగ్లో కూడా మరి ఇతని దగ్గర నుంచి ఫ్యూ ఓవర్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ అవుతున్నాం. ఇక అవన్నీ పక్కన కడితే మరి కెప్టెన్స్ కూడా మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. శ్రీలంక సిరీస్లో అయితే మంచిగా రాణించిండు. బట్ ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అవుతుంటుంది మరి ఫ్యూచర్ కోసం కూడా. ఇక నెంబర్ 4లో అక్కడ మనం చూసుకుంటే రియాన్ పరాగ్ కూడా నెంబర్ 4లో ఆడే అవకాశం ఉంది. ఒకవేళ ఇతను కాదనుకుంటే అక్కడ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈ నెంబర్ 4 స్పాట్లో అయితే అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా మనం చూసినాం ఐపీఎల్లో మరి నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ 4లో అయితే ఆడిండు. అండ్ రియాన్ పరాగ్ కూడా రెగ్యులర్గా నెంబర్ 4లో అయితే ఆడుతున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఒకరికి ఛాన్స్ అయితే రావచ్చు. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా మరి గతంలో మనం చూసినాం మరి T20 వరల్డ్ కప్లో ఆయన శ్రీలంక సిరీస్లో ఏ విధంగా రానిచ్చిండో. కాబట్టి మరి అదే ఫామ్లో ఇక్కడ కూడా కనబడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. చూడాలి మరి హార్దిక్ పాండ్యా ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి రీసెంట్గా కూడా మరి అక్కడ రెడ్ బాల్ కూడా ప్రాక్టీస్ అయితే చేసిండు. కాబట్టి మరి ఈ సిరీస్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ గిట్ట ఆల్రౌండ్ ప్రదర్శన అయితే మాత్రం రాబోయే టెస్ట్ సిరీస్లో కూడా ఇతనైతే ఎంపిక చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక నెంబర్ 6లో రింకీ సింగ్ కూడా తన ప్లేస్లో అయితే ఇంకా సిమెంట్ అయితే చేసుకోలేడు. కాబట్టి ఇదైతే ఇతనికైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా గ్రాప్ చేసుకుంటా అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అయితే T20 వరల్డ్ కప్లో కూడా మిస్ అయ్యిండు మరి. కాబట్టి ఇక్కడ గిట్ట 3 మ్యాచ్లు మంచిగా ఇంప్రెస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇతని ప్లేస్ అనేది సిమెంట్ అయితే చేసుకుంటారు మరి అక్కడ ఫినిషర్ కింద మాత్రం. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 7లో మరి శివన్ దుబేని ఆడిస్తారా లేదంటే నితీష్ కుమార్ రెడ్డిని కూడా ఇక్కడ కూడా ఆడించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నెంబర్ 7 అనేది ఆల్రౌండర్ స్పాట్. మరి అక్కడ ఆల్రౌండర్స్ అయితే మనకు కనబడతలేరు. కాబట్టి ఇక్కడ శివన్ దుబే అని నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరైతే కనబడుతున్నారు. మరి వీరిద్దరిలో ఎవరికైనా ఒకరికి ఛాన్స్ అయితే రావచ్చు. ఒకవేళ గిట్ట శివన్ దుబే మరి అక్కడ బౌలింగ్ ఏకపోతే గిట్ట మరి అక్కడ నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ అయితే రావచ్చు. బట్ ప్రాబిలిటీ చూసుకుంటే మరి అక్కడ శివన్ దుబేకే ఫస్ట్ ప్లేయర్ ఇచ్చే అవకాశం ఉంది. బట్ నితీష్ కుమార్ రెడ్డి అయితే కొంచెం టాప్లో ఆడే ప్లేయర్ కాబట్టి మరి చూడాలి మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక్కడ మనం మెయిన్గా చూడాల్సింది 3 మ్యాచ్లు ఉన్న కాబట్టి ఏదో ఒక మ్యాచ్లో ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డికి అయితే ఛాన్స్ అయితే రావచ్చు. ఇక నెంబర్ 8లో కూడా మనం చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ అయితే మరి వైట్ బాల్ సిరీస్లో ప్రతి సిరీస్లో కూడా మంచిగా ఇంప్రెస్ అయితే చేసిండు. గత సిరీస్లలో ఓడిఐలో కానీ T20లో కానీ అక్కడ జింబాబ్వే T20 సిరీస్లో కూడా చాలా ఇంప్రెస్ అయితే చేసిండు.
మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా గెలుచుకున్నాడు. ఇక తర్వాత శ్రీలంక సిరీస్లో కూడా ప్రతి మ్యాచ్లో కూడా చాలా ఇంప్రెస్ అయితే చేసిండు. మరి అదే ఫామ్ను ఇక్కడ కూడా కనబడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 9లో రవి బిష్ణోయ్ కూడా మరి ఏ విధంగా రాణిస్తాడు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే ఇంకా తన ప్లేస్ని అయితే సిమెంట్ అయితే చేసుకోలేడు. మరి గతంలో ఉన్నంత పదన అయితే ఇతను బౌలింగ్లో అయితే మనకైతే కనబడతలేదు. ఇతను బౌలింగ్లో మెయిన్ కన్సర్న్ ఏంటంటే అక్కడ మరి చాలా ఎక్కువగా డెలివరీస్ అక్కడ గుగ్లీస్ చేస్తాడు. బట్ లెగ్ స్పిన్ అయితే మనకైతే తక్కువ కనబడుతుంది. కాబట్టి మరి దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకున్నాడు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఈ సిరీస్ మాత్రం రవి బిష్ణోయ్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నెంబర్ 10లో అక్కడ మనం చూసుకుంటే హర్షదీప్ సింగ్ గత T20 వరల్డ్ కప్లో మనం చూసినాం ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసిండో. మన టీమిండియా తరపున హైయెస్ట్ వికెట్ టేకర్ అండ్ ఓవరాల్లో చూసుకున్నాను జాయింట్ హైయెస్ట్ వికెట్ టేకరు. కాబట్టి మరి ఇక్కడ కూడా అదే ఫామ్ను కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఈ సిరీస్లో అయితేనే మనకి మెయిన్ బౌలర్ కింద కనబడుతున్నాడు. కాబట్టి మరి ఇతను అక్కడ మెయిన్ రోల్ ప్లే చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నెంబర్ 11లో అక్కడ మనం చూసుకుంటే మయాంక్ యాదవ్ చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి మయాంక్ యాదవ్ ఏ విధంగా పేస్ జనరేట్ చేస్తాడు. ఎందుకంటే మరి ఐపీఎల్లో 4-5 మ్యాచ్లు ఆడిండు, తర్వాత ఇంజూరీ అయింది. అప్పంచులు కూడా ఇక్కడ కూడా కాంపిటేటివ్ గేమ్ అయితే ఆడలేడు. మరి స్టేట్ అవే ఇక్కడైతే మనకైతే కనబడుతున్నాడు. మరి పేస్ అదే జనరేట్ చేస్తాడా, మరి ఏ విధంగా రాణిస్తాడు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. చూడాలి మరి మయాంక్ యాదవ్ ఏ విధంగా పేస్ జనరేట్ చేస్తాడనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. చూడాలి మరి అదే పేస్ను కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4లో రియాన్ పరాగ్, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో రింకు సింగ్, నెంబర్ 7లో శివన్ దుబే ఆర్ నితీష్ కుమార్ రెడ్డి. ఇక నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9లో రవి బిష్ణోయ్, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్ అండ్ నెంబర్ 11లో మయాంక్ యాదవ్. ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా బెటర్ అయితే మనకు కనబడుతుంది. అన్ని డిపార్ట్మెంట్లో కూడా బ్యాలెన్సింగ్ అయితే మనకైతే కనబడుతుంది. ఇక ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్స్ కూడా అక్కడ అయితే కనబడుతున్నాయి. అక్కడ రియాన్ పరాగ్ కానీ అభిషేక్ శర్మ కానీ వీళ్ళు కూడా అక్కడ స్పిన్ బౌలింగ్ వేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్ చూసుకుంటూ బౌలింగ్లోని బ్యాటింగ్లో కూడా చాలా డీప్ అయితే మనకు కనబడుతుంది. నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్ వస్తుంది కాబట్టి మనకి నెంబర్ 8 అక్కడ మంచి బ్యాటింగ్ లైనప్ అయితే కనబడుతుంది. ఇక బౌలింగ్లో కూడా టూ మనీ ఆప్షన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఓవరాల్ చూసుకుంటే కాంబినేషన్ మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది. ఇక అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే మరి అభిషేక్ శర్మ కానీ రియాన్ పరాగ్ కానీ నితీష్ కుమార్ రెడ్డి కానీ ఇక ఆర్&F అక్కడ రింకు సింగ్ కూడా తన ప్లేస్ అయితే ఇంకా సిమెంట్ అయితే చేసుకోలేకపోయాడు. ఇక వీళ్ళకి మాత్రం చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ వాషింగ్టన్ సుందర్ కానీ రవి బిష్ణోయ్ కానీ అండ్ మయాంక్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఈ సిరీస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఎవరు గ్రాప్ చేసుకుంటారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక సంజు శాంసన్ మెయిన్గా అక్కడ సంజు శాంసన్ కూడా చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. తినకు కూడా మరి ఎక్కువ ఛాన్సెస్ అయితే దొరుకుతలేవు. కాబట్టి ఇక్కడ 3 మ్యాచ్లు కూడా దొరికే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఛాన్స్ అయితే. ఓవరాల్లో చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది అండ్ మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్కి అయితే మెయిన్ చేయండి. మరి ఏ ప్లేయర్కి ఛాన్స్ దొరుకుతుంది అండ్ మీ యొక్క ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కింద కామెంట్స్కి అయితే మెయిన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్కి అయితే మెయిన్ చేయండి.